ఇంతకీ వీరెవరు? వీరు మా బంధువులవుతారు. సిసోదియా వంశానికి వంశదీపకుడు, మేవాడు రాజైన ఉదయ్ సింగ్ గారికి జ్యేష్ఠపుత్రుడు యువరాజు ప్రతాప్ గారు. ఇక వీరేమో మా అల్లుడైన మొఘలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్. అంటే తమరికి మేమెవరో తెలుసు అన్నమాట. నిస్సందేహంగా తమరెవరో అందరికీ తెలుసు. ఎందుకని? కారణం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. మీరు చెప్పకపోతే మాకెలా అర్థమవుతుంది? అర్థం చేసుకోవాల్సిన సమయం కాదు, సందర్భం ముఖ్యం. ఇలాంటి శుభతరుణంలో మేము చెడుగా మాట్లాడడం మాకు ఇష్టం లేదు. దాన్ని బట్టి చూస్తే మాకు చెడ్డ పేరుందన్నమాట. తమకి తెలిసే ఉంటుంది కేవలం మీకు తప్ప మిగతా రాజపుత్రుల దృష్టిలో తమకున్న పేరేంటనేది. అయితే తమరు మా గురించి ఏమనుకుంటున్నారో అది మీ చూపుల్లోనే ఉట్టిపడుతోంది. బాగా చెప్పారు. మేమిక్కడికి వచ్చింది వివాహ శుభకార్యానికి, లేదంటే మా చూపులు మాత్రమే కాక ఇంకా చాలా ఉన్నాయి మా దగ్గర. ఇది సమయం కాదు. మేం కూడా ఆ కారణం వల్లే ఊరుకున్నాం, లేదంటే మా కరవాలం కూడా జవాబు చెప్పి ఉండేది. మా కరవాలానికి కూడా వాడి తక్కువేం కాదు. కానీ ఈ తరుణం ఒక రాజపుత్రుల కూతురు పెళ్లి తరుణం. ఇలాంటి సమయంలో చేతుల్ని కేవలం ఆశీర్వదించడానికే వాడుకోవాలి, కరవాలాన్ని జడిపించడానికి కాదు. మాకు శత్రుత్వాన్ని, మైత్రిని, రెండు సంబంధాల్ని చక్కగా నివర్తించడం తెలుసు. మా మౌనానికి కూడా కారణం తమరు భారమల్లు రాజుగారికి బంధువులుగా వచ్చారని తెలియటమే. యుద్ధానికి ఈ సమయం ఎంతమాత్రం తగినది కాదు. కొంచెం దారిచ్చారంటే మేము ముందుకు సాగిపోతాం. మా దారికి అడ్డొచ్చింది తమరే. కరవాలపు పదునుతో సమానమైన పలుకులు కూడా వీరివి. షహన్షా, ఇది పెళ్లి శుభతరుణం. ప్రశాంతంగా ఉండండి. రండి. మహారాజా, తమరు పెళ్లికొడుకి స్వాగతం పలకడం విషయంలో ఆలోచిస్తున్నారా? లేదు, వారి స్వాగత సత్కారాల గురించి మాకు ఎలాంటి బెంగా లేదు. మా బెంగల్లా ఏమిటంటే సుకన్య వివాహంలో ఏదైనా విఘ్నం కలుగుతుందేమోనని. అపశకునం పలక్కు భారమల్లు, శుభాన్నే కోరుకో. మమ్మల్ని ఏం చేయమంటారు మాత? పరిస్థితులు అంత శుభసూచకంగా లేవు. నా ఆందోళనల్లా షహన్షాని వ్యతిరేకించే రాజపుత్రులు వారి మీద కుట్ర పన్నుతున్నారేమోనని. కానీ తమరు చెప్పిన దాని ప్రకారం భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోటు లేదుగా. మైనావతి, తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేస్తారు. ఇంతవరకు కరవాలం ఛేదించలేని డాలు తయారైనట్లు ఎక్కడా దాఖలాలు లేవు. భద్రతా ఏర్పాట్లు ఎంత కట్టుదిట్టంగా ఉన్నా సరే పగబట్టిన శత్రువులు దాన్ని ఛేదించడానికి ఏదో ఒక దారి కనిపెడతారు. ఇలాంటి శుభతరుణాల్లోనే విఘాతం కలిగించవచ్చు. యువరాజు ప్రతాప్ మా ఆహ్వానాన్ని అంగీకరించి వచ్చారు. సుకన్య పెళ్లి సందర్భంగా కాసేపు వారు తన శత్రువులను విస్మరించారు. మా భయం ఏంటంటే షహన్షా ఎదుటిపడేసరికి వారి కోపం మళ్లీ విజృంభిస్తుందని. దాని గురించి బెంగపడుకు భారమల్లు, నాకు నమ్మకం ఉంది. సిసోదియా వంశంలో పుట్టిన యువరాజ్ ప్రతాప్ తన మేనత్తే ఇంట్లో పెళ్లి సమయంలో అలాంటి పని చేయడు. అలా చేస్తే తన మేనత్త ఎంత బాధపడుతుందో అతనికి బాగా తెలుసు. కానీ మేము ఎంతగా ప్రయత్నించింది దేనికంటే దీంతో రెండు కుటుంబాల మధ్య గల వైరం సమసిపోవాలని మహారాజా. కానీ దానివల్ల ఏదైనా ఉపద్రవం సంభవిస్తే మనం మళ్ళీ ఎవరికైనా మన మొహం ఎలా చూపిస్తాం? షహన్షా గారేమో అల్లుడు గారు, యువరాజు ప్రతాప్ అతిథి. ఓ దుర్గామాత, ఈ వివాహంలో ఎలాంటి ఉపద్రవం రాకుండా చూడు తల్లి. రండి జోధా బేగం, ఆశీనులు కండి. మీతో కొంచెం ముఖ్యమైన సంగతి మాట్లాడాలి. తమరు మా వద్దకి ఎప్పుడొచ్చినా ఏదో ఒక ముఖ్యమైన సంగతి మాట్లాడడానికి వస్తారు. ఏమిటో చెప్పండి. ఇవాళ తమరు యువరాజు ప్రతాప్ ని కలిసారటగా? మేము వారిని కలిసాం, వారు మమ్మల్ని కలిశారు. ఇందులో అంత ముఖ్యమైన విషయం ఏముంది? నేను కోరుకోవడం లేదు. మా చెల్లెలి పెళ్లి మండపం
ఇద్దరు వీరుల సంగ్రామ క్షేత్రం కావాలని. పోన్లేండి, ఎలాగైనా మీరు మమ్మల్ని ఒక వీరుడిగా భావించారు. నాన్నగారు ఆందోళన చెందుతున్నారు. తమరు వారు యుద్ధానికి దిగుతారేమోనని. అందుకని మేము తమరికి విన్నవించుకునేది ఏంటంటే దయచేసి యుద్ధానికి దిగకండి. అదన్నమాట విషయం. మేమేమనుకున్నామంటే మా బేగం మా గురించి బెంగపడుతోంది అనుకున్నాం. కానీ తమరి బెంగంతా మీ తండ్రి గారి గురించి. మాకు మా నాన్నగారంటే చాలా ఇష్టం. ఖుదా దయ వల్ల తమరు ఇష్టపడేవారు కూడా ఉన్నందున సంతోషంగా ఉంది జ్యోతి బేగం. అంటే తమరికి ఎంతో ప్రియమైన వారు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. పోన్లేండి, మేం తమరికి మాటిస్తున్నాం, మాకు మేముగా ఎలాంటి పోరాటం ఆరంభించాం. కానీ అందుకు మీరు మా షరతులు అంగీకరించాలి. ఏంటో షరతులు? మొదటి షరతు, వాళ్ళు గనక మా మతం మీద కానీ మా వాళ్ళ మీద కానీ విమర్శలు చేసినట్లయితే మేము మీకు ఇచ్చిన మాటను పట్టించుకో. అంగీకరిస్తున్నాను, అలాంటిదేమీ జరగదు. ఇక మా రెండవ షరతు ఏమిటంటే, మేము ఈ ఆమేరు నగరంలో ఉన్నంతకాలం తమరు మాతో పాటుగా మా విడిది గృహంలోనే ఉండాలి. ఇదేమి షరతు? మేము ఈ షరతుని మెల్లగా మాట్లాడండి జ్యోతి బేగం. ఎవరైనా విన్నారంటే మేం మత్తులో పడి మీతో గొడవ పడుతున్నామని అనుకున్నారంటే అది మీ నాన్నగారికి ఎంత మాత్రం మంచిది కాదు. అది మీ నాన్నగారికి చాలా బాధ కలిగిస్తుంది కూడా. ఇక మీరు వారిని బాధ పెట్టదలుచుకోలేదు, అవునా? మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ మీరు మాతో గొడవ పడ్డం కుదరదు. ఇప్పుడు చెప్పండి జ్యోతి బేగం, ఇక తమరికి మా చివరి షరతు అంగీకారమేనా? అలాగే. తమరు మాకు అంత దగ్గరగా ఎందుకు కూర్చున్నారు? జ్యోతి బేగం, మా చెయ్యి చాలా నొప్పి పెడుతోంది. అయినా మీ దృష్టిలో తమరి వల్లే మేము గాయపడ్డప్పుడు దానికి మందు పెట్టాల్సింది కూడా తమరే కదా, అవునా? జ్యోతి బేగం, మాకు తల కూడా బాగా నొప్పిగా ఉంది. అందువల్ల తమరు కొంచెం మా తల పట్టాలి. సాధారణంగా ఆగ్రాలో ఈ పని మా దాసులు ఎవరైనా చేస్తారు, కానీ ఇప్పుడు ఆమేరులో ఉండగా మీ బదులు దాసుల్ని పిలవటం మాకు ఇష్టం లేదు. అలా చేస్తే మీ నాన్నగారు కూడా చాలా బాధపడతారు కదూ జ్యోతి బేగం? కొంచెం మెల్లగా జ్యోతి బేగం. తల బదులు మా గొంతు పిసికేయకండి. ఆపేశారే? కాస్త మీ అంగరిక విప్పండి. ఏమిటి జ్యోతి బేగం, మీరు సహర్షా మారాన్ని లేపనం రాయాలి. అంగరిక విప్పండి, మేం కళ్ళు మూసేసుకుంటాం. విప్పేశాం జ్యోతి బేగం. సరే జ్యోతి బేగం, ఆ అడవికి మాకు ఏంటి శత్రుత్వం? ముందేమో పాము వచ్చింది, తర్వాత పులి, ఇప్పుడేమో ఆడపులి. తమరే స్వయంగా ఈ లేపనం పూసుకోండి.
ఆ ఖుదా దయ వల్ల దాడి చేసిన వాళ్లలో ఎవరూ ప్రాణాలతో పట్టుపడలేదు, లేదంటే మన రహస్యం బయటపడిపోయేది. ఒకవేళ ప్రాణాలతో దొరికిపోయినా మనకేం నష్టం లేదు, ఎందుకంటే నేను వారిని కలిసినప్పుడు నా మొహానికి ముసుగేసుకుని ఉన్నాను. ఆ వ్యక్తి నేనే అని ఏ ఒక్కరికి తెలిసే అవకాశమే లేదు. ఊహించిన దానికంటే షెహన్షాకి మరింత ఎక్కువ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. వారిపై దాడి చేయాలంటే ఇప్పుడు చాలా కష్టమైన పనిలాగుంది. ఆయన చుట్టూ జనాలుంటున్నారు. షరీఫుద్దీన్, కీడులో కూడా ఒక మేలు ఉంది, చూసుకో. జనాలు ఎంత ఎక్కువగా ఉంటే మనకంత మంచి జరుగుతుంది. షెహన్షా మీద దాడి చేసిన వారెవరో కనుక్కోవడం కష్టమైపోతుంది. నువ్వేం కంగారు పడకో, రెండో అవకాశం మనకి త్వరలోనే చేజిక్కనుంది. ఆదాం, నిజానికి నీ తెలివితేటల మీద నాకు ఎంత మాత్రం నమ్మకం లేదనుకో, కానీ నీ ఆవేశం చూసినప్పుడు నాకు నీ మాటలు నమ్మక తప్పడం లేదు. ఆదాం, మెచ్చుకున్నందుకు శుక్రియా. ఒక్క విషయం గుర్తుంచుకో, ఇకపై నేను నా లక్ష్యం గురించి ఎక్కడా ప్రస్తావించబోను. ఇక్కడి మనుషుల మీద నాకు నమ్మకం పోయింది. ఇక నాకు సెలవు. ఖుదాఫిజ్. ఖుదాఫిజ్. నువ్విక్కడ ఈ దాసీలతో ఏం చేస్తున్నావో తెలుసుకోవచ్చా? ఏం చేయండి అత్తయ్య గారు. ఏమన్నా? నేను ఆమెర భాష మాట్లాడుతున్నాను. ఆ దాసీల దగ్గర ఇదే నేర్చుకుంటున్నాను. ఎంతో మధురంగా ఉంది కదూ. నిజానికి రండి అత్తయ్య కూడా మధురంగానే ఉంటుంది, కానీ అప్పుడప్పుడు కాస్త మార్పు ఉంటే బాగుంటుంది కదా అత్తయ్య. అమ్మగారు, నాన్నగారు, వదిన గారు, అలాగే ఎవరినైనా గారు గారు అంటే చాలు. అప్పుడు తమరి పేరేంటంటే మహం గారు, ఇక వారి పేరేమో ఆదం గారు అవుతుంది. ఇక షెహన్షా గారి పేరేమో. మనం ఇక్కడికి అతిథులుగా మాత్రమే వచ్చాం జావీదా, ఉండిపోవడానికి కాదు. ఓహో, ఏం చెప్పగలం ఒకవేళ ఉండిపోవాల్సి వస్తే? ఎందుకంటే ఆదం గారు చేస్తున్న పనులు చూస్తే ఏదో ఒక రోజు మనల్ని భవనం నుంచి వెళ్ళగొట్టేస్తారు అనిపిస్తుంది. అయినా మీరెందుకు ఆగ్రహిస్తున్నారు? మీరేమో గర్వపడాలి, ఇంత తొందరగా నేను వేరే భాష నేర్చుకున్నందుకు. దాసీలతో మరి అంత చనువుగా ఉంటున్నావు నువ్వు. అంటే నేను నీకు మనకంటే తక్కువ వాళ్లతో ఎలా ఉండాలో కొత్తగా నేర్పించాలా జావీదా? ఎక్కువ తక్కువ నేర్చుకుంటే తప్పే ఉంది. నేను మీకు సంగతి చెప్పనా అత్తయ్య గారు? అంటే మీ భాషలో అమ్మీ జానని. నాకేమో ఇక్కడి వాళ్ళు బాగా నచ్చారు. అయితే ఒక పని చేస్తాను, నిన్నిక్కడే వదిలేసి నేను వెళ్ళిపోతాను. నువ్వు మాతో పాటు ఆగ్రా రావాల్సిన అవసరం లేదు. ఖుదాయే కాపాడాలి. అక్కడేమో మీరు నా జ్ఞాపకాలతో ఏడుస్తూ కూర్చుంటే నేనిక్కడ ఎలా ఉండగలను? అంత నీచమైన పని నా వల్ల కాదు. యాల్లా, దీంతో నాకు మరింత నమ్మకం కుదిరింది మా కుమారుడు ఆదాం ఖాన్ తలరాత బాగోలేదని. అది నిజమే, చూశారుగా ఆయన బాద్షా కావాలనుకున్న కలలు ఎలా కల్లలైపోయాయో. ముద్రష్టపుదానా, నువ్వు నోరు మూసుకునుండాలంటే నేనేం చెయ్యాలో చెప్పు. ఇంకొక మాట పిగిలావో నాలుగు తెగ్గోసి నీ చేతిలో పెట్టేస్తాను. నోరు విప్పితే చాలు ఒకటే వాగుడు, మూర్ఖురాలా. ఆదాం ఖాన్ ఎక్కడున్నాడు? ఆదాం ఖాన్ ఎక్కడున్నాడు నిన్నే అడుగుతున్నాను. జావేదా, జవాబు చెప్పవే. ఆదాం ఖాన్ ఎక్కడున్నాడు? చాలా ఆనందంగా కనిపిస్తున్నారు తమరు. ఆనందమే. మరి ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత దేవీమాత దర్శనానికి వెళుతున్నాం కదా. ప్రణామాలు అత్తయ్య గారు. ప్రణామాలమ్మా. ప్రణామాలు నానమ్మ. 1000 ఏళ్లు వర్ధిల్లు. ఇవాళ ఉదయం నుంచి కనిపించనే లేదే? ఏమైందంటే నేను ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచాను. రాత్రేమో తొందరగా నిద్ర పట్టలేదు కదా, దాంతో పొద్దునే లేవడానికి ఆలస్యమైంది. మరేం పర్వాలేదు. ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో ఎక్కువ నిద్రపోవడం అలవాటే. అస్సలం వాలేకుం అమ్మీజాన్. రాణిగారికి అమ్మమ్మగారికి సలాములు. తల్లి జోధా, నువ్వు దేవీమాత దర్శనానికి ఆలయానికి బయలుదేరావు కదూ. మరి నీతో పాటు అల్లుడుగారిని కూడా తీసుకెళ్లొచ్చుగా. వారు కూడా దర్శనం చేసుకుంటారు. దేవీమాత మీ ఇద్దరికీ దీర్ఘాయుష్యు ప్రసాదించాలి. అంటే అయినా నానమ్మ షహిన్షా, నా ఉద్దేశం ఏంటంటే వారి మతం వేరు,
ఒకవేళ వారు అక్కడికి రావడం అంత బాగుండదేమో. ఎందుకని జోధా బేగం? మీ మతం వేరైనా మీరు మాతో పాటుగా అజ్మీర్ క్షేత్రానికి వచ్చారు కదా. అప్పుడు మేము ఒక మొఘలాయి అయి కూడా తమరితో పాటు రావటానికి మాకెలాంటి అభ్యంతరం లేదు. సెహన్షా ఆలయానికి వెళ్తున్నారు. ఏర్పాట్లు చేయమని అంగార్ సింగ్కి చెప్పు. షాహిన్షా, మేం పూర్తిగా తనిఖీ చేసి చూసాం. ఈ చోటు అన్ని విధాలా సురక్షితంగా ఉంది. తమరిక లోపలికి వెళ్ళొచ్చు. అంటే మీ ఉద్దేశం ఇలాంటి చోటు కూడా మీకు అపాయం జరుగుతుందనా? మేమలా అనుకోలేదు. అయినా మీరు మా వెంట ఉండగా మాకు వేరొకరి వల్ల అపాయం ఎలా వస్తుంది? ఒకవేళ ఏదైనా జరిగితే తమరు మందు వేయటానికి ఎలాగూ ఉన్నారుగా. ఎత్తి పొడవడం అయిపోతే లోపలికి వెళ్దామా? ఆగండి షహిన్షా, తమరు ఆలయంలోకి కరవాలంతో ప్రవేశించకూడదు. కానీ మేము ఎక్కడికి వెళ్ళినా ఈ కరవాలం మాతోటే ఉంటుంది. లేదే, తమరు అజ్మీర్ క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ కరవాలం బయటే విడిచిపెట్టి వచ్చారుగా. అలాగే ఇది కూడా అమ్మవారి పవిత్ర పూజా స్థలం. అయినా కూడా పూజా స్థలానికి అన్ని బెంగలు వదిలేసి కదా వెళ్ళాలి. అక్కడ భద్రతంతా స్వయంగా ఆ దేవుడే చూసుకుంటాడు. ఖాన్ సాబ్, ఇక వెళ్ళొచ్చా? తర్వాత ఏం చేయాలి జోధా బేగం? చేసి చూపించండి. ఈ గడ్డ మీద పుట్టిన దాన్ని నేను ఈ మట్టి మీద ప్రమాణం చేస్తున్నాను. వాడు ఎవడైనా కానీ దేవి మాత, వాడు మీ నగలు దోచుకున్నాడు. వాడి తల నరికి తీసుకొస్తాను నేను. ఏమైంది జోధా బేగం? ఇంతకాలం మీరు పూజ తర్వాత ప్రశాంతంగా ఉండటమే చూశాం మేము. ఇవాళ ఉన్నట్టుండి మీ వదనంలో ఈ బాధ ఏమిటి? మాకు మా మీదే కోపం వస్తుంది. ఇంతవరకు మేము దేవి మాతని ఏం అడిగినా ఆవిడ మాకిచ్చింది. కానీ మేము ఆవిడికి ఒకేసారి వాగ్దానం చేశాం. ఒకే ఒక నిశ్చయం చేసుకున్నాం. ఏంటంటే మీ శిరస్సుని దేవి మాత పాదాలకి సమర్పిస్తామన్నాం. కానీ ఇప్పుడు నా దురదృష్టాన్ని చూసారా? ఇప్పుడు నేను నిశ్చయాన్ని నెరవేర్చుకోలేను. కానీ నా భర్తనే నేను ఎలా? అయితే తమరు మా శిరస్సుని ఆమె పాదాల చెంత ఉంచదలిచారన్నమాట.
ఎవరి పాదాల చెంతనైనా శిరస్సునుంచాలంటే అందుకు శిరస్సును ఖండించిన అవసరం లేదు జోధా బేగం. తల వంచుకుంటే సరిపోతుంది.